ఈశ్వరపేట హై స్కూల్ నందు 89-90 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఆనందమైన ప్రసంగాలు చేసుకుంటూ గడిపిన కాలాన్ని చేసుకుంటూ ఉపాధ్యాయులతో విద్యార్థులతో వారు ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈ సమావేశం చాలా ఉత్సాహంగా చాలా మంచిగా జరిగిందని విద్యార్థులు వారి ప్రసంగంలోనే మనం తెలియజేశారు. ఈ న్యూలెక్ తెలుగు టీవీని షేర్ చేయండి. ఇది పూర్తి వరకు చూసి కోరుచున్నాం. కార్యక్రమాలు కూడా దీంట్లో జరిగినాయి. మంచి విందు కూడా ఏర్పాటు చేశారు. చివరగా చూసి సపోర్ట్ చేయాలని నేను ఇప్పుడే వచ్చా. డాడీకి రామ్మోహన్ ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి వచ్చిన మన ఊరి విద్యార్థులు మన గురువులు వచ్చారు కాబట్టి అందరికీ ఆదాయమానం తెలియజేస్తుంది బాగా. అయితే ఈ కార్యక్రమాన్ని మనం ఎంత లేట్ అయినా ఇన్ని రోజులైనా ఎస్పీఆర్ జాన్వీ గారికి మనం ఈ సమావేశం ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీంట్లో కార్యక్రమానికి మనకి ఏ విధంగా ఏం చేయాలనేది ఈ సభని అధ్యక్షగా వహించడానికి జాన్వీని ఆహ్వానిస్తున్నాం. సభక్తులు కరదాలు దొరుకుతాం. ఈ కార్యక్రమాన్ని పేదరికంలో ఉన్న నాటి నుండి అలవర్చి ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే వెంకటేశ్వర సాంస్కృతిక గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆ పరిస్థితుల్లో మీరందరినీ కూడా దాదాపు 78% విద్యార్థుల ఆరోగ్యంలో చాలా చెప్పని అందరికీ సమాచారం ఇచ్చి అలాంటి ప్రోత్సాహాలు చాలా శ్రమపడాలి, వేరియేషన్ కావాలి చేశారు. చాలా సంతోషం. అందరినీ కలుసుకోలేనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యాచ్లో మా అబ్బాయి కూడా అక్కడ ఆయనకి నేను పేరెంటిని ఉపాధ్యాయుని, అది ఇంకా చాలా సంతోషం. మీలో చాలా మంది నాకు దాదాపు సగం మంది నాకు నిత్యం కనపడుతూనే ఉంటారు. ఈ హై స్కూల్తో నాకు నా సాధ్యాలు రాధాకృష్ణ గారు లక్ష్మణ్ గారికి చాలా అనుభవం ఉంది. దాదాపు 81 మేము పనిచేశాను ఇక్కడ. 2006లో వారు 7లో నేను అయినా 20 మళ్ళా మా గుడికి వచ్చేసాం. ఇక్కడ స్థిరపడిపోయాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఈ కలయికతో ఇంకా సంతోషం. అయినా మీరందరూ దాదాపు 48-50 అన్నారు వచ్చారు. ఒకప్పుడు విద్యార్థులు అలాగే ఎంత కూడా సమాజం సహజం. ఇప్పుడు బాధ్యతగా పౌరులు, గృహిణులు, గృహస్థులు, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవలు, అమ్మాయి వెంకటేశ్వర గారు అమ్మాయి సేవకి అమ్మాయి మర్చిపోయానని పేరు. మా అమ్మాయి నాకు ఎప్పుడు ఇంత పాపడానే కనపడుతుంది. మా ఇద్దరు వాళ్ళ నాన్నగారికి మాకు సన్నిహితి. నేను 3వ తరగతి పోతున్నాను. మీ పేరెంట్స్ మీరు మీ పిల్లలు కాబట్టి చాలా సంతోషంగా నా ప్రోగ్రామాన్ని ఎప్పుడో మర్చిపోయారు. 80 నుంచి ఇక్కడ స్థిరపడిపోయారు. నా పిల్లలు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు, నేను ఇక్కడే ఉంటానంట. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం, విషయాలు చెప్తాను. నా ఆనందాన్ని ఏమనుకోండి. మన దీంట్లో ఎవరు చిన్న పెద్ద స్థాయి లేదండి. ఎవరి వ్యాపారం ఆడది, ఎవరి ఉద్యోగాలు ఆడేది, ఎవరి బిజినెస్, ఎవరి వ్యవసాయం
అందరూ అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ఒక ప్లంబర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సివిల్ ఏదైనా ఏమంటారు అని ఏదైనా ఇల్లు కట్టుకోవడం అనేది అని చెప్పారు ఏదో అంటారు. ఏది చేసినా అందరూ కూడా స్థిరపడ్డారు. ఇక మహిళలుగా మంచి మంచి కుటుంబాలు చేసుకుంటున్నారు. చాలా మంది ఎంతో ఎంతో వృద్ధిలో వచ్చారు. అది ఒకరిద్దరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళారు. అది ఇంకా బాగుపడ్డారు. ఎక్కడైనా కష్టం, ఇంకా మన వాళ్ళు చెప్పారు, డెడికేషన్ అన్నాడు ఈశ్వరరావు, అంకితభావం, ఆత్మవిశ్వాసం, డిసిప్లైన్, తర్వాత ఓపిక, ఎఫిషియన్సీ, ఈ 4 సంబంధం. మాకు మీకు అందరికీ ఎవ్రీ హ్యూమన్ బోత్ లేడీస్ అండ్ జెంట్స్ ఈ 4 ఉన్నప్పుడే మనం కొంచెం గొప్ప రాణించడం, శ్రమం ఉండటం, ఉద్రేకాన్ని తగ్గించుకోవడం ఉండగలుగుతాం. ఆ రకంగా మీ అనుభవాలు చెప్పారు. ఇక్కడ ఇంజనీర్ ఉన్నారు, అక్కడ వకీల్ రమణ ఉన్నాడు, ఇంకా బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇంకా మా డాక్టర్ లీడింగ్ డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, మా ఆయన కన్స్ట్రక్షన్ ఇంకా దాదాపు 100 బిల్డింగ్లు అయినా కట్టారు. మా చిన్న కొలిపాటు అయినా కట్టిపెట్టారు కాదండి. ఇంకా మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఎంతో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు రోజు చూస్తూ ఉన్నామండి, చాలా సంతోషం. ఇంకొక విషయం చెప్తాను. వ్యాస రూపాయ విష్ణవే నమో వయోమయ బ్రహ్మణది వశిష్ఠమయ నమ. ఆ వ్యాసుడు మన సృష్టిలో మొట్టమొదటి వ్యాసుడు. అక్కడి నుంచి మొదలైంది విద్య, ఈ గురుకులాలు, తర్వాత నవీన పద్ధతుల్లో ఉన్నటువంటి విద్య మార్పులు మనంతా చూస్తూనే ఉన్నాం. అతను మొట్టమొదటి అడుగులు వ్యాసుడు. ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో కూడా ఎక్కడెక్కడి నుంచో ఏదైనా మార్పులను తీసుకొచ్చి గురువు దగ్గర విద్య నేర్పించేవారు. వాళ్ళు విద్యలో పరిపూర్ణత నేర్చుకున్న తర్వాత బయటకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు కూడా ఎంతోమందిని విద్యార్థులను తయారు చేశారు. చూస్తూనే ఉన్నాం. మీరందరూ కూడా ఇదే పాఠశాలలో ఇదే గదుల్లో చదువుకున్నారేమో. ఆ రోజులు మీరు చదువుకున్న రోజులు నాకు బాగా గుర్తుంది. క్లాసులో దిక్కించుకోలేడు 1240 మంది పిల్లలు. క్లాసులు కూర్చుని ఎక్కడ కూర్చున్న దగ్గర సరిపోతే 104 కూర్చోబెట్టుకున్నాం. ఫోటో తీసి ఎంపీకి పంపించేవాళ్ళం, డిఓకి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఎదుగా ఉంది సరిపోవడం లేదని. ఇది ఎక్కడుండే స్కూల్స్ ఏమీ లేవు. ఆ రోజు మన జిల్లా ప్రభుత్వ పాఠశాలే. ఇప్పుడు మన అశ్వరాబాద్లో మొత్తం మన సమాజంలో ఉన్నట్టు చాలా స్కూళ్ళు ఉన్నాయి. కానీ అప్పుడున్న విద్య, అప్పుడు ఉన్నటువంటి పద్ధతులు చాలా మీరు చదువుకున్న రోజుల్లో ఆ పద్ధతులే వేసి చెప్పుకునేవాళ్ళం. విద్యతో పాటు వివేకం, విజ్ఞానం కూడా మీరు అలాగే ఆ చిన్నవయసులోనే అప్పుడు అనుభవం వేరు, అప్పుడు విద్య నేర్చుకున్న పద్ధతులు వేరు. అది భాగ్యం కింద వెళ్ళిపోతుంది. సత్యాలు గారు చెప్పారు, తర్వాత గౌరవాలు గృహస్థ జీవితం కూడా ఉండాలి. మేము ఎన్ని దానిలో వృద్ధాప్యంగా ఉన్నామనుకుంటున్నాం, ఏ రోజు చూస్తారు. ఇంకా మన సాంప్రదాయం ఎప్పుడు కాదు. శ్రీకృష్ణుడు కూడా ఎంతో ఇదే చేసి తన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడి దగ్గరికి వెళ్ళి కుచేలుడిని పాటించేసింది. మిమ్మల్ని అందరం చేస్తుంటే అదే గుర్తు వచ్చింది. ఆ శ్రీకృష్ణుడు ఆ కుచేలుడిని నీకు ఏదంటే అది అని మనసులో కనిపినేటప్పటికీ కుచేలుడు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ చిన్న కుటీరం అంతా పెద్ద భావన. అలాగే కూడా మనవాడు అందరూ లేదు. పూర్వం అప్పుడు వేరు. నేను కొన్నాళ్ళు ఆఫీసులో పనిచేసేవాడిని. ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేనివాడు మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మనకి ఉన్నారు. సూర్యపదన కదా మన వాళ్ళు కట్టలేకపోతే చేసి ఇంకా అదే విధంగా నేను చాలా చేసిన తర్వాత చెప్తున్నాను చెప్పకూడదు. నిజంగా మీరు ఆ రోజుల్లో ఎంత కష్టపడి చదివారు. మీరు ఇప్పుడు మీ పిల్లలు చాలా వృద్ధిలో కనపడుతున్నారు, క్లాసులు తీసుకెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో 10th పాస్ అవ్వడమే చాలా గొప్ప. ఆ 10th పాస్ అయిన వాడు 10 మంది 15 మంది జూనియర్ కాలేజీకి వెళ్ళేవాడు. అక్కడి నుంచి 5-6 డిగ్రీలు. మరి ఈ రోజున ప్రతి వాడు కూడా డిగ్రీ అయిపోయిందండి. ఇప్పుడే అంటున్నాం మా బాబా బీటెక్ అయిపోయింది, మా బాబు ఏమో ఎంటెక్ అయిపోయింది. మన బాబు చెప్పాడు, మన అబ్బాయి అమ్మాయి
మీ మెడిసిన్ ఏమో ఫార్మర్లో చదువుతుందంటే చాలా అదృష్టం. ఎంత డెవలప్మెంట్ అంటే చెప్పడానికి లేదు. అది మీరందరూ ఎంతో కష్టపడి విద్య ఏదో కష్టపడి నేర్చుకున్నారు. దాని తోడు మీకేమో మీ జీవన విధానంలో అనుభవం చాలా వచ్చింది. అదంతా కూడా మీ పిల్లలకేమో వృత్తిలో తెలుసుకోవడానికి వచ్చింది. అంత చక్కటి సమాజం ఏర్పడింది. ఇప్పుడు మనందరం చూస్తుంది నాకు 50 ఏళ్ళు వెనక్కి నెట్టేశారు. 50 ఏళ్ళ క్రితం మీ పిల్లలందరినీ కూడా ఇప్పుడంటే కొంచెం ఇదిగా ఉంది, కానీ ఇంతకుముందు 10-15 ఇలాంటి కట్టుదలకు అటెండ్ అయ్యి ఎక్కడ మీ స్కూల్లోని. అప్పుడు అందరూ కూడా తక్కువ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 10-15 ఏళ్ల లోపలనే వాళ్ళందరూ చూస్తే మళ్ళీ క్లాసులో కూర్చున్న పిల్లలగానే ఉండేది. ఇప్పుడంతా మన ఇది చూసేటప్పటికి అంతా ఏమైందంటే ఏజ్ పెట్టుకుంటున్నాం. అందరూ కూడా అమ్మమ్మలో నాన్నమ్మలో. ఎందుకంటే ఆత్మ సమ్మేళన సభ నమస్కారాన్ని బాల్య మిత్రులందరూ శుభాభినందనలు. వేదిక ఉన్నటువంటి పెద్దలు సారు వెంకటేశ్వర సారు, మరి అలాగే క్రాఫ్ట్ సారు, మరి విద్యాసాగర్ ముగ్గురు కూడా మా మిత్రులు పుల్లయ్య అండ్ బ్యాగ్. వీళ్ళందరూ కూడా మంచిగా సమకాలంలో అందరూ కొలీగ్స్. హై స్కూల్లో తారతమ్యాలు లేకుండా చక్కగా పనిచేశాను. అంటే నేను వచ్చేది 93లో వచ్చాను. 81 నుంచి నేను ప్రైమరీ స్థాయిలో పనిచేశాను. ప్రైమరీ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఆ యొక్క పరిచయం మీద మరి జాతీయ వీళ్ళందరూ కూడా నన్ను పిలిపించడం జరిగింది. 89-90లో నేను ఎమ్మెల్యేలో లేను. నేను ప్రైమరీ స్కూల్లోనే పనిచేశాను. 93లో హై స్కూల్కి వచ్చి 2004 వరకు ఇక్కడ పనిచేశాను. ఈ బ్యాచ్లో నిజంగా నేను ఈ బ్యాచ్లో కలవడం వల్ల అద్భుతంగా భావిస్తాను. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇప్పుడు మాకు అప్పుడు ప్రాముఖ్యత చదవాలంటే చిన్ననాటి బాల్య మిత్రులాగా మీ సమ్మేళనాలు, మరి అలాగే అందరూ ఉద్యోగం చేస్తున్న సెటిల్మెంట్, ఏ ఉద్యోగం ఏ పని చేసినా కానీ అందరూ జాబ్ హోల్డర్సే. ఏ పని చేయండి, వెల్ సెటిల్డ్ బ్యాచ్. ఇంజనీర్లు, డాక్టర్లే కాకుండా ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నా కానీ మరి కుటుంబాన్ని చక్కగా సంరక్షించుకుంటూ, మరి అమ్మాయిలు చిన్న వయసులో అమ్మమ్మలు, దాదాలు అయినారు. చక్క సంతోషం. మెయిన్ పుల్లయ్య శివ ఇటు చూడమ్మ. ఇటు చూడండి. వాణి కనపడలా. పడ పిల్లలు జరుగు. ఒక్కసారి నేను వెళ్ళిపోతాడు. అన్ని వార్త కంగారు ఎంత చేద్దాలే ఫోటో తీసిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళచ్చు. అది పైకి తర్వాత తెస్తా. పైకి తర్వాత
ఒక్క నిమిషం ఆగు. అయిపోయిందండి, ఒక్క నిమిషం. అన్నిటికన్నా ఇదే కష్టమైంది మరి. వన్నా ఇటు చూడండి, నాగార్జున నుంచో. రెడీ? చక్ర ఏం వడ్డిస్తున్నారండి మాస్టర్? సీత చెప్ప వడ్డించేదండి మీరు లక్ష్మణ చెప్పరా బాబు. బజ్జీ, మార్కండి, సిటీ పులిహార, నీది కదా రైస్. నరసింహ నువ్వేంటి చేసేది? అప్పుడు ఆగో. ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి ఒకసారి ఇటు చూడండి. ఇటు చూడండి ఒకసారి. ఓకే. చూడండి మాస్టర్ సీత. నా పేరు జాన్ వెస్లీ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. 1989-90 సంవత్సరం బ్యాచ్ స్టూడెంట్ని. ఇక్కడ బాల స్నేహితులతో కలవటం చాలా సంతోషంగా ఉంది. చాలా ఎక్స్పీరియన్స్ చేసాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మన స్నేహితులంతా ఉన్నతమైన భావాలు కలిగి రాబోయే కాలంలో మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. నా పేరు జాన్ వెస్లీ. నేను హెర్బల్ ఎక్స్పోర్ట్స్ ఫార్మా కంపెనీలో ప్లాంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప మెడిసిన్ చదువుతుంది 3rd ఇయర్, బాబు కేఎల్ యూనివర్సిటీలో BBA చదువుతున్నాడు. ఇది నా పొజిషన్. నా పేరు నల్లపు శ్రీనివాసరావు. 1989-90 ఆ బ్యాచ్లో 10th ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ అశ్వరావుపేటలో పూర్తి చేశాను. దాదాపుగా 34 ఏళ్ళ తర్వాత మళ్ళీ నా పూర్వమిత్రులందరినీ కలుసుకోవడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మళ్ళీ లైవ్లీగా అనిపిస్తుంది. యూత్ మళ్ళీ అప్పటి రోజులు ఫీల్ అవుతుంది. నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఆదిలాబాద్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ NPTCLలో పనిచేస్తున్నాను. నా పేరు సత్యనారాయణ. నేను 89-90 10th క్లాస్ బ్యాచ్ అశ్వరావుపేట హై స్కూల్ చదివాను. మా పూర్వ విద్యార్థులు, మా క్లాస్మేట్స్ అందరూ ఈరోజు సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఘనంగా మిత్రులందరం కలుసుకొని సంతోషంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అందరం పరిచయాలు చేసుకొని సంతోషంగా ఈరోజు గడిపాము. నేను ప్రజెంట్ సీనియర్ అసిస్టెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ పాల్వంచ పనిచేస్తున్నాను. నేను పాల్వంచలో నివాసం ఉంటున్నాను. నా పేరు నాగార్జున. 1989-90 10th క్లాస్ బ్యాచ్
మరి ఈరోజు ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం యొక్క కార్యక్రమంలో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరం మరలా కలుసుకోవాలని మా ఆకాంక్ష. భగవంతుడి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలని, ఆ యొక్క దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఇలా కలుసుకొని ఒకరి అనుభూతులు ఒకరు పంచుకోవాలని కోరుతున్నాను. మరి వ్యక్తిగతంగా నేను కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాను. అది మరి మీ అందరి అభిమానం, భగవంతుని ఆశీస్సులు. కొన్ని ఉదాహరణ చెప్పాలి అంటే అనాథాశ్రమం, ఉచిత భోజనాలు, ఎవరన్నా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి బట్టలు, చదువులు, వాళ్ళ ఖర్చులు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరు కూడా ఏదన్నా మా యొక్క సహాయ సహకారాలు కావాలి అంటే ఫోన్ నెంబర్ అక్కడ రాయడం జరిగింది. మీ యొక్క ఆలోచనలు ఏదన్నా కూడా మాతో పంచుకోండి. చాలా సంతోషం. మరలా కలుసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ఈశ్వర్రావు. నేను మణుగూరు నుంచి వచ్చాను. మాది ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 10వ తరగతి బ్యాచ్ 1989, 1990 బ్యాచ్ ఇక్కడ ఈరోజు కలుసుకోవటం జరిగింది. అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి అందరూ రావటం చాలా సంతోషం అనిపించింది నాకు. ఇదే యొక్క మీటింగ్ని మళ్ళీ ఫ్యూచర్లో కూడా జరుపుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అందరినీ కలిసి చాలా ఎంజాయ్ చేసాం. ఈరోజు ఇక్కడ అందరినీ కలవడంతో మా చిన్ననాటి స్మృతులు బాగా మదిలో మెదిలాయి. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అవేర్నెస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డైరెక్షన్, డెడికేషన్, డిజైర్ అండ్ డిసిప్లిన్. ఇది నేను బాగా నమ్ముతాను. కష్టపడటం అనేది మనిషికి ఆ గుణం అలవాటు పడితే మనిషి సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. అది ఏ ఫీల్డ్ అయినప్పటికి కూడా, అతను పనిచేసే ఫీల్డ్ ఏదైనప్పటికి కూడా దానిలో కష్టపడే యొక్క తత్వం ఆయనకు ఉన్నట్లయితే అది ఎక్కడో చోట ఆయన్ని గుర్తింపు తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్తుంది అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. సో ఈ అవకాశాన్ని మాకు కల్పించిన మా తోటి మిత్రులకి, ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసి అందరినీ హ్యాపీగా ఉంచినందుకు అందరికీ నా తరపున వారిని అభినందిస్తూ, ఇదే ప్రోగ్రామ్ని ఫ్యూచర్లో కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక ముందు పిల్లలు ఫ్యామిలీస్తో కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుందనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. రోడ్ నుంచి వెళ్ళడం ఏఎన్ఎస్ చేసే ఒక 5 సంవత్సరాలు. ఏఎన్ఎస్ అయిన తర్వాత అది కాదు గాంధీ, నువ్వు 10th క్లాస్ పాస్ అయిన కానీ ఏమేమి చదువు ఎక్కడెక్కడ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీఐ చేసిన, తణుకులో ఐటీఐ చేసిన. తర్వాత రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చేసిన. ఇంటర్మీడియట్ అంటే పియూసీ. ఆ తర్వాత ఇక్కడ ఎస్టీడీపీటీ నుండి కూడా గుమ్మస్తాగా 2 సంవత్సరాలు పనిచేసిన. ఇక ఆ తర్వాత జాబ్ ఎప్పుడు వచ్చింది? 98లో జాబ్ వచ్చింది. ఓకే ఓకే. 98లో జాబ్ వచ్చింది. ఇక పిల్లలు ఎంతమంది? సిస్టర్ పేరు ఏం పేరు? 2 పిల్లలు. అన్నపూర్ణ భార్య పేరు. 2 పిల్లలు. అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జాయిన్ అయింది. ఇంకొక అమ్మాయి చిన్న పిల్ల యూకేజీ. ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయ్యారు? ఖమ్మంలో సెటిల్. ఎవరు ఫ్రెండ్స్ ఎవరెవరు టచ్లో ఉన్నారు నీకు? ఫ్రెండ్స్లో భాస్కర్ రెడ్డి మా డిపార్ట్మెంటే. వాడు నేను ఒకే ఆఫీస్లో చేస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమం రావడానికి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. గత జ్ఞాపకాలు గుర్తొచ్చి అంత మంచిగా అనిపించింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రామ్మోహన్. 89-90 బ్యాచ్. ఇక్కడే అసరాపేటలో చదువుకున్నాను. దాదాపు 5 నుంచి ఇక్కడే, 6వ తరగతి నుంచి ఇక్కడే చదువుకుంటూ ఉన్నాను. 10th వరకు ఇక్కడే చదివాను. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ వేరే చోట చదువుకున్నా. సో బ్యాచ్మేట్స్ అంతా చాలా సంవత్సరాల తర్వాత కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. దాదాపు 2020లో ఒక 4-5 మిత్రులు హైదరాబాద్లో కలిసిన తర్వాత మనం ఒక గ్రూప్ స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒక గ్రూప్ ఇనిషియేట్ చేసాం. అప్పుడు ఎస్ఎస్సి బ్యాచ్మేట్స్ అని చెప్పి గ్రూప్స్ ఇనిషియేట్ చేసి మెల్లిమెల్లిగా అందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. దాదాపు 2-3 years అయింది. ఇప్పటికి దాదాపు ఒక 40-50 మంది దాంట్లో గ్రూప్లో మెంబర్స్ కింద జాయిన్ అయ్యారు. మెల్లిమెల్లిగా ఇంకా యాడ్ చేసే పనిలో ఉన్నాం, తెలిసిన వాళ్ళ ద్వారా, ఇంకోళ్ళ ద్వారా. సో చాలా సంతోషాన్ని కలిగింది. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. అనేది అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సప్లై చైన్ ఆపరేషన్స్. నాకు 2 పిల్లలు. పెద్దబాబు బీటెక్ అయిపోయింది, ఎంబీఏ జాయిన్ చేయాలి. రెండోది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది. సో నాన్నగారు ఇక్కడ స్కూల్ టీచర్, క్రాఫ్ట్ మాస్టర్ కింద పరిచయం అందరికీ. సో
ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒకసారి వచ్చి నాన్న వాళ్ళని చూసుకుని వెళ్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన మిత్రులు ఎవరు కలిస్తే వాళ్ళు కలుస్తూ ఉంటాను. వచ్చేది ఒకసారి 1-2 రోజులు ఉండడం కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఉన్న టైంలోనే ఉన్న వాళ్ళని కలిసేసి సంతోషాలు పంచుకొని వెళ్తూ ఉంటాం. ఇలా అందరినీ కలుసుకొని ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి నా తోటి విద్యార్థులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం చాలా గొప్ప విషయం. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సాధక బాధలు అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అందరూ మంచిగానే స్పందించారు. అందరూ వచ్చారు. కొంతమంది కొంత లేడీస్ వస్తే ఇంకా బాగుండేది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. 1989-90 బ్యాచ్ ఈరోజు గెట్ టుగెదర్ చేసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది. మా పూర్వ విద్యార్థులు ఎప్పుడో చిన్నప్పుడు 34 ఇయర్స్ క్రితం చూసిన వాళ్ళు ఈరోజు నా చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడం ఈ జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలుగా ఉన్నది. ఎప్పుడో 34 ఇయర్స్ క్రితం చూసి ఈరోజు చూస్తే చాలా గుర్తుపట్టని విధంగా ఆ రోజు వాళ్ళని చూసినామంటే 34 ఇయర్స్ క్రితం ఒక చిన్నపిల్లలాగా ఆనాటి మధుర స్మృతులు గుర్తొచ్చాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కరోజు అలా వారికి మా బాల్యం కోసం వెయిట్ చేసి ఇన్ని రోజుల వరకు వెయిట్ చేసి ఈరోజు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాగే ఈ గ్రూపులో మేము ప్రతి సంవత్సరం ఇలాగే కలవాలని ఒక డేట్ ఫిక్స్ చేసి వాట్సాప్ గ్రూపులో పెట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఇయర్ ఇలా రావాలని, మరి మన ఫ్రెండ్స్కి ఏమైనా సార్థక బాధకాలు ఉన్నా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా అటువంటి వాళ్ళని ఆదుకోవాలని, మన ఆనందరావు లాంటి వాళ్ళను ఆదుకోవాలని మెయిన్ ముఖ్య ఉద్దేశం అది. దానికోసమే ప్రత్యేకంగా ఈ గ్రూపును క్రియేట్ చేసి సంవత్సరానికి ఒకసారి ఇలా కలుసుకోవాలని కోవడానికి ట్రై చేస్తున్నాం. అది సక్సెస్ఫుల్గా కావాలని భగవంతుని కోరుతున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. మిత్రులందరికీ ఇంత దిగ్విజయంగా ఈ ప్రోగ్రాం జరిగిద్దని మేము కలలో కూడా ఊహించలేదు. మేము ఎన్నో సంవత్సరాలు అంటే గత 34 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు కలుసుకుంటామా అని ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ ఈరోజు ఆ పండగ రానే వచ్చింది. ఆ పండగ మాకు అత్యంత వైభవంగా ఒక సంక్రాంతి, ఒక దసరా లాగా జరిగింది. మాకు మాటల్లో చెప్పలేని ఆనందం. ఆ చిన్ననాటి స్మృతులన్నీ ఆ జ్ఞాపకం తెచ్చుకొని అన్నీ కూడా నెమరు వేసుకుంటూ చక్కగా ఆడుతూ పాడుతూ ఆనందంగా చిన్నపిల్లలం అయిపోయాం అందరం. మా గురువులు కూడా మాకు ఎన్నో అన్ని రకాలుగా తెలియజేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. సెలవు. ఏమకుర్తి శ్రీనివాసరావు, చిన్నపండు అంటారు. నాది 89-90 బ్యాచ్, అసరాపేట జెడ్పీటీఎస్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు ఈరోజు ఈ బ్యాచ్ వాళ్ళందరూ వచ్చేటప్పటికి అలా చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నాము. ఆటపాటలతో ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళ బాధలు చెప్పుకున్నాము, ఒక్కొక్కళ్ళ స్ఫూర్తులు తెలుసుకున్నాము. మా గురువులందరూ కలిసి మాకు కొన్ని బోధనలు చేశారు. వాళ్ళు కూడా మాతో సంతోషంగా గడిపారు. ఈ సంతోషాన్ని ఒక పండగలాగా చేసుకున్నాము. నేను అసలు మర్చిపోలేని సంతోషంతో ఉన్నాను. ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన నా తోటి విద్యార్థులు, నా స్నేహితులు, ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.